నమస్తే. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు పూర్తయిందనే సమాచారం మనకందుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మంత్రులతో పాటు మరో 6గురికి ఛాన్స్ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి గత కొంతకాలం నుంచి ఒక రకమైనటువంటి చర్చ అయితే తెలంగాణలో బాగా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీతో ఉన్నటువంటి అధిష్టానం ముఖ్యంగా ఈ బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటన ఉంది. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, చాలా వరకు కార్పొరేషనల్ పదవులు ఇవ్వాలి. అలాగే 6గురికి మంత్రి పదవులు ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవహారం ఇది. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహుల లిస్ట్ అయితే జాబితా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో అందరికీ పదవుల్ని కట్టచెప్పలేరు. కొంతమందికే అవకాశం దక్కుతుంది. ఆ కొద్దిమంది ఎవరు? ముఖ్యంగా మనం మంత్రుల గురించి గనక ఎవరికి అవకాశం దక్కొచ్చు అనేది చూస్తే గనక తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అద్దంకి దయాకర్ ఆయనకి ఖచ్చితమైనటువంటి ప్రామిస్ అయితే లభించింది. ఎందుకనంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు లాస్ట్ మినిట్లో అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడికి సామ్యుల్ అని చెప్పి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆ విషయంలో ఎక్కడా కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అందులోనూ రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ కోసం త్యాగం చేసి ఆ సామ్యుల్ గెలుపునకు ఎంతగానో కృషి చేశారు. అలాగే అధిష్టానం దగ్గర మంచి విధేయుడిగా పేరుంది. ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ఇక మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు మంత్రివర్గంలో జంట నగరాలు అంటే హైదరాబాద్ రంగారెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా అంటే స్పీకర్ హోదాలో ఆయనకి ఇచ్చారు గడ్డం ప్రసాద్ కుమార్కు. కానీ మంత్రివర్గంలో ఈయన పేరు మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన పేరు బాగా వినిపిస్తుంది. దాదాపు అవకాశాలు దక్కొచ్చు అనేది కూడా ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఇక మైనంపల్లి హనుమంతరావు, ఆయన సీనియర్, వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆల్రెడీ వారి కుమారుడు మైనంపల్లి రోహిత్ గెలిచారు. ఇలాంటి సందర్భంలో ఆయన సేవలు వినియోగించుకోవాలి మంత్రివర్గంలోకి తీసుకొని. అంటే ఓడిపోయిన వారికి కానీ లేకపోతే చేసిన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచన జరుగుతుంది. ఒకవేళ ఆయన్ను పార్లమెంట్ ఎన్నికలకు పంపించి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో కూడా అధిష్టానం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మంత్రివర్గంలోకి రావటానికే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది బాగా ప్రచారం జరుగుతుంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూడాలి మనం. అలాగే షబీర్ అలీ ఫిరోజ్ ఖాన్, ముఖ్యంగా మైనార్టీ నుంచి చాలా కీలకమైనటువంటి అంశం. ఇద్దరూ కూడా కీలక నేతలే. షబీర్ అలీ సీనియర్, ఫిరోజ్ ఖాన్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరు ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయినటువంటి క్రమంలో వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి ఛాన్స్ దక్కుతుంది. ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనిషిగా ఒక పేరుంది. ఇలాంటి నేపథ్యంలో షబీర్ అలీకి ఒకవేళ పార్లమెంటు బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా, లేదా ఆయన ఒకవేళ సుముఖంగా ఉంటే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఫిరోజ్ ఖాన్ మాత్రం తన వర్గీయుల దగ్గర నేను మంత్రి పదవిలో నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేది విస్తృతంగా జరుగుతుంది. ఇద్దరిలో మాత్రం ఖచ్చితంగా ఒకరికి దక్కుతుంది. ఫిరోజ్ ఖాన్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే గడ్డం బ్రదర్స్, గడ్డం వినోద్, వివేక్ ఇద్దరు గెలిచారు. ఇద్దరిలో మాత్రం ఖచ్చితంగా ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. వివేక్ పేరు బాగా వినిపిస్తున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరిలో మాత్రం ఒకరికైతే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారు. కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్కి సంబంధించి అంజనీ కుమార్ యాదవ్, అలాగే మధు యాష్కి గౌడ్, వీరిద్దరు కూడా చాలా సీనియర్స్. ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇద్దరిలో ఒకరికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ మధు యాష్కి గౌడ్ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు, అవకాశాలు కనిపిస్తున్నా ఆయన కూడా మొగ్గు చూపిస్తున్నారు మంత్రివర్గంలోకి రావడానికి. వీళ్ళు కూడా ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఎవరైతే, ఎందుకంటే మహిళా కోటా నుంచి ఆల్రెడీ మంత్రివర్గంలో ఇద్దరు ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది ఆశావాహులు ఉన్నారు. వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ అలాగే సీతక్క ఉన్నారు మంత్రివర్గంలో.
ఇంకొకరికి అవకాశం ఇచ్చే ఉందా అనేది కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే సామాజిక వర్గాలను బేరీజు వేసుకుని పదవుల్ని పంపిణీ చేశారు. అంటే పదవుల పందేరం జరిగింది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తీసుకునే స్టెప్ చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఇలాంటి క్రమంలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లో ఖచ్చితంగా వీరికి అవకాశం లభిస్తుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో చూడాలి. మొత్తానికి ఇంకా ఒకరిద్దరి పేర్లు అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అందులో సిపిఐ నుంచి కోనంనేని సాంబశివరావు ఆయన కూడా ఉండొచ్చేమో అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆయన ఘన విజయం సాధించారు. మరి ఒక రకంగా వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, లేదా పార్లమెంటు బాధ్యతలు ఏమైనా అప్పగించే అవకాశం ఉందా అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఒక జాబితా అయితే సిద్ధమైంది. దీంతోపాటు కార్పొరేట్ పదవులు ఉన్నాయి, కొన్ని నామినేటెడ్ పోస్టులు, వాటికి అలాగే కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పటికే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇతర పదవులకి ప్రతి ఒక్కరూ రాజీనామా చేశారు కదా, అవి కూడా ఫిల్ చేయాలి. దానికి కూడా పోటీ చాలా ఎక్కువగానే ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డిపై చాలా బాధ్యత పెట్టినటువంటి అధిష్టానం కీలకంగా మారేటువంటి అంశంగా మనం చూడాలి. అలాగే ఈ పార్లమెంటు ఎన్నికలలో ఎవరు అంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరిని బరిలోకి దించాలనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.